అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు పి ఆలింబి. మా ఊరు కౌతాలం. నేను కౌతాలంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటప్పుడు సివిక్స్ లెక్చరర్ గౌరవ రవికుమార్ అనే లెక్చరర్ నన్ను లవ్ చేస్తున్నారు అని చెప్పినారు. దానికి నాకు ఇష్టం లేదని చెప్పేసినాను. నన్నే రిజెక్ట్ చేస్తావా అనే కోపంతోన ఇంకా మా రెండో అన్న కూడా నా క్లాస్మేటే అప్పుడు. ఇంకా మా రెండో అన్నని మీ చెల్లి సెకండ్ ఇయర్ అబ్బాయిని చూస్తుంది చూడు అని చెప్పి లేనిపోని నిందలు నా మీద వేసినారు. నిందలు వేసి మా రెండో అన్నని బాగా రవికుమార్ కొట్టినారు. రవికుమార్ కాకుండా కానిస్టేబుల్ చేత కూడా మా రెండో అన్నని కొట్టించినారు. కొట్టిస్తే ఆ కోపంతోన మా రెండో అన్న వెళ్ళి ఇంకా మా ఇంటి సభ్యులకి చెప్పడం జరిగింది. ఇట్లా కాలేజ్లో ఎవరినో చెల్లి చూస్తుందంట అని చెప్పి లేనిపోనివి చెప్పేసినారు. ఇంకా అదే నువ్వు చదువుకో అని పంపిస్తే నువ్వు ఎవరినో చూడడం ఏంటి, ఎందుకు అని చెప్పేసినారు. అంటే కొట్టినారు, చాలా కొట్టి గలీజ్గా తిట్టినారు నన్ను. ఇంకా అది నేను తట్టుకోలేకుండా ఇంకా పాయిజన్ తీసుకున్నాను. పాయిజన్ తీసుకుంటే ఇంకా దేవుడి దయ వల్ల కర్నూలు హాస్పిటల్లో బతికినాను. ఇంకా 2 years నన్ను ఇంట్లోన ఎప్పుడు చూసినా కాలేజ్ టాపికే ఎత్తేవారు. మా ఇంట్లోన కాలేజ్లో అబ్బాయిని లవ్ చేసినావు కదా, కాలేజ్లో అబ్బాయిని లవ్ చేసినావు కదా అని కొట్టేవారు, తిట్టేవారు. ఇంకా నేను అదింతా భరించలేక బయటికి వచ్చి డిఎస్పి సార్ దగ్గరకు వెళ్ళి, సార్ ఇది సార్ నా పరిస్థితి అని చెప్పి డిఎస్పి సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకా నేను ఇక్కడే ఆదోనిలోన గర్ల్స్ కాలేజ్లో జాయిన్ అయ్యి తర్వాత హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లోన ఉంటాను. తర్వాత ఈ లెక్చరర్ గౌరవ రవికుమార్ అనే లెక్చరర్ ఒకసారి నాకు కనిపించి ఆ రోజు నా వల్లే కదా, నేను చెప్పడం వల్లే కదా, మీ అన్నని కొట్టడం వల్లే కదా నిన్ను ఇంట్లో ఇంత హింసించి బయటికి పంపేసినారు. ఇంకా నీకు ఎటువంటి హెల్ప్ అయినా కావాలంటే నాకు చెప్పు ఒక మాట అని చెప్పి ఇంకా నంబర్ తీసుకొని వెళ్ళినారు. అప్పటి నుంచి కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం లాంటివి చేసేవారు. ఇంకా మా ఇద్దరి మధ్య ఇంకా అప్పుడు ప్రేమ ఏర్పడింది. ప్రేమించుకున్నాం అప్పుడు. ఓకే అయిన తర్వాత నేను ఒక ఇంటర్ ఎగ్జామ్స్ రోజు శ్రీ బాలాజీ కాలేజ్కి పడినాను. తర్వాత తను కూడా స్క్వాడ్గా అదే కాలేజ్కే పడినారు. ఎగ్జామ్స్ అయిపోగానే బయట కలుస్తా అని చెప్పినారు. నేను అవి ఏం పట్టించుకోకుండా నేను ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయినా. నా హాస్టల్ దగ్గరకు వచ్చి ఇంకా సివిక్స్ పేపర్ నాకు తెలుసు, నేను టిక్ వేసి ఇస్తాను రా అని కిందకి పిలిచి నేను వెళ్ళి టిక్ వేసుకున్నాను. బయటికి అలా వెళ్ళొద్దాం రా అని చెప్తే నేను బైక్ ఎక్కినాను. సరే అని అక్కడ లాంగ్ డ్రైవ్ కని చెప్పి చాలా దూరం తీసుకువెళ్ళినారు. వద్దు రవి, దయచేసి వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుందంటే ఇక్కడే అబ్బా ఇప్పుడు ఇక్కడే వెళ్దామని ఇంకా ఎమ్గనూరుకి తీసుకువెళ్ళినాను. నన్ను ఎమ్గనూరుకి తీసుకువెళ్ళి అక్కడ ఒక లాడ్జ్, రాజేశ్వరి లాడ్జ్ అని తీసుకువెళ్ళినారు. ఎందుకు రవి వద్దు, దయచేసి వెళ్ళిపోదాం రా అంటే సెకండ్ ఇయర్ తర్వాత మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇల్లు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ పెళ్లి చేసుకోవాలి అంత ప్లాన్ చేసుకుందాం రా అని చెప్పినారు. అప్పటి నుంచి కొన్ని మనసులో రిలేషన్ లో ఉన్నప్పుడు తను ఏ రోజు నన్ను తాకలేదు. ఇంకా అదే నమ్మకం మీద నేను లోపలికి వెళ్ళినాను. లోపలికి వెళ్ళిన ఒక 10 నిమిషాలకి ఒక మృగం లాగా నా మీదకి లైంగిక దాడికి పాల్పడినాడు. నేను ఇంకా భయపడి నేను ఇంకా 1 hour 1.5 hour వాష్రూమ్ లో నా తలుపేసుకున్నాను. ఇంకా లేదులే వెళ్ళిపోదాం రా, హాస్టల్ కి వెళ్ళిపోదాం రా అని చెప్తే ఇంకా నేను బయటికి వచ్చినాను. బయటికి రాగానే నా పైన లైంగిక దాడి చేసినాడు. ఇంకా నేను గట్టిగా అరవడంతో ఇంకా క్లీనర్స్ అవి చేస్తారు కదా, అక్క వాళ్ళంతా వచ్చి ఏం జరిగింది అని అడిగితే ఏం లేదు అని వాళ్ళని ఏమో చెప్పి పంపించేసినాడు. ఇంకా పెళ్లి చేసుకుంటానులే, ఇంకా నువ్వు నా సొంతము, నా దగ్గరే ఉంటావు కదా ఇంకా అని చెప్పినాడు. ఇంకా బయటికి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ పెద్ద చెట్లు, ఒకటి స్కూల్ వస్తుంది బనవాసి దగ్గర, అవతల చీకట్లో తీసుకొని పోయినాడు నన్ను. ఎందుకు రవి ఇక్కడికి తీసుకొచ్చినా అంటే ఏం లేదు, వద్దు రవి అని చెప్తున్నాను, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, చాలా చీకటిగా ఉంది, భయం వేస్తుంది అంటే ఇంకా చెట్లను తీసుకొని పోయి మరీ లైంగిక దాడి చేయడానికి చూసినాడు. ఇంకా నేను రోడ్స్ కి పరిగెత్తిన ఏడ్చుకుంటూ పరిగెత్తితే తర్వాత వచ్చి ఇంకా హాస్టల్కే డ్రాప్ చేస్తాను లేరా అని చెప్పి ఇంకా 9కేమో డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానులే, నిన్నే చేసుకుంటాను అని చెప్పినాడు. ఇంకా నేను కూడా తనని అప్పుడు నమ్మినాను కాబట్టి ఇంకా ప్రతిరోజు మాట్లాడేవాళ్ళం, చాట్ చేసేవాళ్ళం. తను కొన్నిసార్లు ఇక్కడే ఉంటారు కాబట్టి తను రూమ్ తీసుకొని నైట్ టైమ్స్ అలా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ గా యూజ్ చేసుకునేవాడు. ఇంకా కొన్ని ఎక్కడెక్కడ చీకటిగా ఉంటుందో అక్కడక్కడ వెళ్ళి ఇంకా మొత్తం యూజ్ చేసుకునేవాడు. ఇప్పుడు December 8 నుంచి ఇంకా నాది అయిపోతుంది కదా ఇంటర్ ఎగ్జామ్స్, మళ్ళీ పెళ్లి చేసుకుందాము అంటే
నేనెందుకు చేసుకోవాలి పెళ్లి, నేను చేసుకొని నీకు పెళ్లి అని చెప్పేసినాడు. ఎందుకు రవి మాట మారుస్తున్నావు అని చెప్పినాను. లేదు నేను చేసుకొని నిన్ను అని చెప్పినాడు. అంతకు ముందే ఒక రోజు ముందు నన్ను రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొని వెళ్ళి నేను తను దిగిన ఫొటోస్ అన్ని డిలీట్ చేసినాడు. చాట్ బ్యాకప్ ఉందా అని చూసినాడు. చాట్ బ్యాకప్ లేదు, నాకు ఈమెయిల్ కూడా లేదు ఫోన్ కి. ఇంకా ఈ పిల్లతో ఏం ప్రూఫ్స్ లేవు, ఫ్యామిలీ రాదు. అదే ధైర్యంతో వెళ్ళి అశోక్ కుమార్ కి కౌతలం సిఐకి ఈ పిల్ల డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తుంది నన్ను అని కంప్లైంట్ ఇచ్చినారు. తర్వాత సిఐ నాకు ఫోన్ చేసి చెప్పినారు, రామ్మా నీకు న్యాయం చేస్తాను రా అంటే నమ్మిపోయినాను. పోతే నువ్వు డబ్బున్న అబ్బాయిల్ని నా వర్షన్ కొంచెం కూడా వినలేదు, ఏం జరిగిందమ్మా అని కూడా అడగలేదు నన్ను. నువ్వు డబ్బున్న అబ్బాయిల్ని వాళ్ళలో నేసుకుంటావు, నీ మొహం చూసినావా 100కి 200కి పడుకునే మొహం లాగా ఉంది. నువ్వు ఇట్లా చిల్లర పనులు చేసుకుంటూనే ఉంటావా, ఏమైనా నీతిగా నిజాయితీగా ఏమైనా ఉంటావా అంటే అది కాదు సార్, నేను చెప్పింది వినండి సార్ అంటే అయ్యే మాట్లాడతావు నువ్వు నా దగ్గర అని చెప్పినారు. తర్వాత చూడు నువ్వు రవి దగ్గర తిరిగింది వాస్తవమే, అతను నిన్ను ఫిజికల్ గా వాడుకున్నది వాస్తవమే. ఇప్పుడు ఏమంటే అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదని ఒక సైన్ పెట్టు, ఇంకా వెళ్ళిపో, లేకపోతే నిన్ను బయటికి వదలని నేను జైల్లో వేస్తాను లోపల అని. సార్ లేదు సార్ దయచేసి వదిలేయండి, నాకు పీరియడ్స్ ఉన్నాయంటే కూడా కానిస్టేబుల్స్ అందరినీ తీసుకొని పోయి నన్ను లోపలికి దొబ్బుతున్నారు. సైన్ పెడతావా లేకుంటే జైల్లోకి ఎత్తామంటావా, లేకుంటే మా కానిస్టేబుల్ కి చెప్తాను 2 సార్లు నిన్ను అక్కడ రెడ్ లైట్ ఏరియా అమ్మాయి కింద పట్టుకుందాం నిన్ను అని కంప్లైంట్ లేనిపోని సృష్టిస్తాను చూడు అని. నువ్వు రవికుమార్ దగ్గర నీ దగ్గర 1000 ప్రూఫ్స్ ఉన్నా కూడా రవికుమార్ నేం చేయలేవు. నువ్వు రాష్ట్రపతి దగ్గరకు పోయినా కూడా నా కాళ్ళ కిందే రావాల్సింది నువ్వు. లేదు సార్ నేను ఎస్పీ సార్ దగ్గరకు పోతానంటే ఎస్పీ సార్ దగ్గరకు పో, ఎస్పీ సార్ దగ్గరకు పోతే ఆ కంప్లైంట్ ఎక్కడికి వెళ్తుంది, డిఎస్పీ దగ్గరకు వెళ్తుంది. కానీ ఫుడ్ పరంగా కానీ ఏమైనా కూడా హెల్ప్ చేసేది వీరేష్ సార్. వీరేష్ సార్ ఎలా పరిచయం అంటే నేను అప్పుడు మా కౌతలంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ క్లాసులకు వెళ్ళేదాన్ని. సారు చదువుకి సంబంధించిన ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను నాకు చెప్పండి అమ్మా అని చెప్పినారు. ఇంకా నేను ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత డిఎస్పీ సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంకా పర్మిషన్ అయితే ఇచ్చినారు. హాస్టల్లో కాలేజ్లో అంటే సీట్ వచ్చింది, హాస్టల్లో పేరెంట్స్ కావాలంటున్నారు. గవర్నమెంట్ హాస్టల్లోన పేరెంట్స్ అసలు ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇంకా వీరేష్ సార్ ఇంకా ఆదోనిలో ఉంటారు కాబట్టి ఇంకా వీరేష్ సార్ వైఫ్ కూడా నాకు కొంచెం ఫ్రెండ్, ముస్లిమ్స్ అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి వెళ్ళి సార్ ఇంటికి వెళ్ళి అడిగినాను, సార్ ఇది సార్ పరిస్థితి అంటే సరేమ్మా చదువుకో, డబ్బే కదమ్మా, హాస్టల్ ఫీజే కదమ్మా ఇస్తానులే అని. మా సొంతం అక్క కూడా సార్ వాళ్ళ స్కూల్లో ఆయాగా పనిచేసేది. ఇంకా అక్కతో కూడా చెప్పినారు ఇలా వచ్చిందమ్మా పాప నా దగ్గరికి అంటే చూడండి సార్ ఎట్లా ఒకటి సహాయం చేయండి అంటే సార్ సహాయం ఇంకా హాస్టల్లో జాయిన్ చేసినారు. మంత్లీ సార్ తిండి కానీ బట్ట కానీ అంతా నాకు సారే ఇచ్చేది. సరేలే ఇంకా తర్వాత సార్కి మొత్తం జరిగింది మొత్తం ఇట్లా మాట మారుస్తున్నాడు సార్ రవికుమార్ అని చెప్పినాను. అప్పటికే నేను చాలా సార్కి చెప్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. సార్ బిజీగా ఉండడం వల్ల అసలు కాల్ లిఫ్ట్ చేసేవారు కాదు, మాట్లాడేవారు కాదు నాతోనా. ఇంకా ఇంత జరిగిన తర్వాత సార్కి చెప్తే సార్ వెళ్ళి ఇంకా ఎస్ఐ సార్ దగ్గర మాట్లాడితే నువ్వు నాకు ఎవరైతే ఇప్పుడు హెల్ప్ చేయడానికి వస్తున్నారో వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడతానని బెదిరిస్తున్నారు. ఇప్పుడు సార్ మీద కూడా నిన్ను రిమైండ్కి ఎత్తుతాం, నిన్ను జైలుకి వేస్తాం, డెడ్ లైన్ పెడుతున్నారు నా గార్డెన్ కి కూడా. ఈ రోజు వచ్చి నువ్వు ఫిర్యాదు తీసుకోలేక ఈ రాజీ చేయించకపోతే ఆ పాపని నిన్ను జైల్లో వేనేస్తామని మా గార్డెన్ కి బెదిరిస్తున్నారు మొత్తం. అసలు ఎవరికి అంటే ఇంకా మా ఫ్యామిలీని కూడా బెదిరిస్తున్నారు, మిమ్మల్ని లోపలేస్తాము అని. 1 సైడ్ మాట్లాడుతున్నారు సిఐ సార్. నాకు ఎవరైతే సహకారం చేయడానికి వస్తారో హెల్ప్ చేయడానికి వస్తారో వాళ్ళని కూడా మీ మీద కేసు పెడతాం, మిమ్మల్ని జైలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.